పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనలు తెలియజేసుకుంటున్నాను. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితం కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువుని నీవు ఎదిరించి పరమును చేరిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితం కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ పౌలు గారు మన ముందు ఉంచుతారు. అంటే మనం ఎవరమి అంటే మన హృదయం దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. నేను చాలా కాలం ఆలయం గొప్పదా లేదా నివాసం గొప్పదా అని ఆలోచించేదాన్ని. అప్పుడు నాకు పాత సామెత గుర్తొచ్చింది. ఇంటికంటే గుడి పదిలం అంటారు కదా మన పెద్దలు. ఆ సామెత నేను ఇక్కడ అన్వయించుకుంటే ఇల్లు వేరు గుడి వేరు అన్నట్టు మన పెద్దలు అంటారు. కానీ మన శరీరం దేవుని ఇంటిగా మారిస్తే మనమే దేవుని ఆలయం అవుతాం. ఎంత బాగుందో ఈ భావన, అసలు నాకైతే చాలా నచ్చింది. మనమే దేవుని ఆలయం, మనలో దేవుని ఆత్మ ఉన్నారు. అందరికీనా అంటే అందరికీ కాదు, ఎవరైతే క్రీస్తుని స్వీకరిస్తారో వారికే అది సాధ్యం. అయితే ఈ మధ్య పిల్లలు కొంతమంది సంఘారాధనకి రావడానికి కొద్దిగా బద్దకిచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, మేమే దేవుని ఆలయం కాబట్టి ఇంకా దేవుని ఆలయానికి రావాల్సిన పని ఏముంది అంటే, అప్పుడు మనకి ఇంకా మన పత్రికల్లో పౌలు గారు రాస్తా అంటా ఉంటారు కదా, మనం కొంతమంది మానుకున్నట్లుగా సంఘముగా కూడటం మానకండి అంటారు. అంటే అందరం కూడుకుని చేసే దైవారాధన వేరు, ఇంటిలో మనం ఒక్కరమే చేసుకునే ప్రార్థన వేరు, మన కుటుంబం చేసే ప్రార్థన వేరు. అన్ని దేవునికి అవసరమే. వ్యక్తిగతంగా మనం దేవునితో సంభాషించడం ముఖ్యం, భార్యాభర్తలుగా దేవునితో మాట్లాడుకోవటం ముఖ్యం, కుటుంబంగా దేవుని ప్రార్థించడం ముఖ్యం. అదే విధంగా అనేక మంది విశ్వాసులు ఒకచోట కూడుకొని దేవునిని ఆరాధించడం కూడా దేవునికి ఎంతో ఇష్టమైన ఆ యొక్క కార్యాన్ని ఆలోచిస్తే దాన్ని ఎలా అన్వయించి పిల్లలకు చెప్పాలా అని ఆలోచిస్తా ఉన్నాను నేను. ఒకసారి అప్పుడు నాకు తట్టింది కదా, మనం స్కూల్స్ లో అసెంబ్లీ ఆర్గనైజ్ చేస్తాము. మామూలుగా పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గాని హెడ్ మిస్ట్రెస్ గాని కనపడితే వాళ్ళని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాం. మామూలుగా విడివిడిగా విష్ చేయటం వేరు. అందరూ ఒక చోట అసెంబ్లీ అయ్యి ఆ అసెంబ్లీని కండక్ట్ చేస్తున్నప్పుడు పిల్లలందరూ కలిసి స్కూల్స్ లో చూస్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని అందరూ ఒకేసారి ఆ విషెస్ చెప్పినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. దేవుని దగ్గర కూడా ఆయన దగ్గర కూడా మనం అందరం కూడా పరిశుద్ధులందరం కూడా పైన కలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడ ఈ సంఘారాధన మనకు ఒక ట్రైనింగ్ అన్నమాట. అందరం కలిసి ఆరాధించేదే దిస్ ఇస్ ద రెప్లికా ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ అన్నమాట. ఇది ఒక రెప్లికా. ఇది మనం ఇక్కడ మనం పాటిస్తే పరలోకంలో మనం చేయగలం. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన తలంపు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అంత మాత్రమే కాకుండా చర్చ్ ని అంటే మనము వెళ్ళేటటువంటి ఆరాధనా స్థలాన్ని చాలా మంది ఒక కట్టడం లాగే చూస్తారు. నిజంగా అది కట్టడమేనా అని ఆలోచిస్తా ఉంటే, ఒక్కసారి నేను హైదరాబాద్ లో
ఒక ప్రముఖమైన చర్చ్ అది. సతీష్ కుమార్ గారు నడిపే కల్వరి టెంపుల్ కి వెళ్ళాను చూడడానికి. చాలా అద్భుతంగా ఉంది. కొన్ని వేల మంది ఒకేసారి కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలిగే ఆ చోటును చూసినప్పుడు అదంతా తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషమయ్యేది. అప్పుడు నాకు అనిపించింది, ఎంత గొప్ప ఆలయం కట్టారయ్యా నీ కోసం భక్తుడు అని అనిపించింది. వెంటనే ఒక సమాధానం కూడా లభించింది. ఇది ఒక కట్టడమైన ఆలయమే, కానీ అనేక మంది అయిన విశ్వాసులు వాళ్ళందరూ కూడా దేవుని ఆలయాలే. ఎంతో మంది ఆలయాలుగా పిలువబడుతున్న భక్తులందరూ వచ్చినప్పుడు అప్పుడు కదా ఈ ఆలయానికి మహిమ అని. అప్పుడు నాకు చాలా నచ్చింది ఆ మాట. నిజమే కదా, మనం ఒక కట్టడాన్ని ఆలయంగా చూస్తే, కానీ దేవుడు కట్టడాల్లో, చేతులతో నిర్మించిన కట్టడాల్లో నేను ఉండను అని దేవుడు చెప్తున్నారు స్పష్టంగా. మనలో జీవం గల దేవుడు నివసిస్తారు. మనమే ఒక్కొక్కరం ఒక్కొక్క ఆలయం అయితే అందరూ ఒక చోట ఆరాధించడానికి సమకూర్చబడినప్పుడు ఎన్నో ఆలయాలు దేవుని ఆరాధించడం అనేది దేవదూతలు తొంగి చూసే కార్యమేమో అని నాకు అనిపిస్తా ఉంటది. అట్టిది మన జీవితంలో మనం ఎప్పుడైతే కూడుకుంటామో ఆ ప్రతిసారి కూడా దేవుని పట్ల ఆరాధన మనస్ఫూర్తిగా నెరవేరాలని దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కనికరం గల తండ్రి, నాయన మేము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మాలో నివసించుచున్నారని ప్రభా మరొకసారి నా ద్వారా మీరు గుర్తు చేశారు ప్రభా. నిజమే నాయన, ఆలయం అంటే కేవలం కట్టడం కాదు గాని ప్రభా నాయన, జీవము గల దేవుడు శరీరాలుగా చలిస్తున్న మాలో ఉన్నటువంటి ఆత్మ ప్రభా. మేమందరం కూడా అటువంటి ఆత్మ కలిగి ఒకే చోట నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఎప్పుడు కూడా మేము మిస్ చేసుకోకుండా చూడండి తండ్రి. అట్టి భాగ్యాన్ని నాకు మాకందరికి అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇట్టి ఆలయమై ఉన్న మీ అందరికీ కూడా దేవుడు తన ఆశీస్సులను అందించును గాక. ఆమేన్.